సో ఈరోజు నేను ఈ పత్రికలో మెసేజ్ని రాయడం జరిగింది. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, కలియుగంలో కసాయి తల్లులు చిన్న చిన్న పిల్లలని కన్న తల్లులే పెంచి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లులే చిన్న చిన్న పిల్లలని చంపేస్తూ ఉన్నారు. సో దాని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వినండి. ఏ విధంగా కామవాంఛ కోసం అక్రమ సంబంధాలు, నిమిషానందం కోసం కన్న పిల్లలని చంపుతున్న ఓ కసాయి తల్లులారా, మిమ్మల్ని ఎన్ని చెప్పులతో కొట్టాలి, ఎన్నిసార్లు ఉరి తీయాలి, ఏ చౌరస్తా మీద శిక్షించాలి, ఏ కొత్త పదాలతో మిమ్మల్ని తిట్లతో వర్ణించాలి. గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే పెరుగన్నంలో విషం పెట్టి 3 పిల్లల్ని చంపిన ఒక తల్లి, కథలు చెబుతూ నిద్రించాక కత్తులతో చంపింది మరో తల్లి, నీటి ట్యాంకులో పడేసి పేగు బంధాన్ని మరిచింది ఇంకో తల్లి, అక్రమ పడక సుఖం కోసం పిల్లాడు అడ్డున్నాడని చంపి భూమిలో పాతి పెట్టింది మరో పాపిష్టి తల్లి. పసి పిల్లలను చంపుతున్న ఓ అమ్మలారా, చీచి కసాయి తల్లులారా, దయచేసి ఏమి అనుకోకండి. మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే కూడా ఆ పదానికి అర్థమే లేకుండా పోతుంది. కామంతో పిల్లలని కనకండి, చంపకండి, మీరే సారె కొంపలకు పోయి సావండి. మీలాంటి కసాయి తల్లుల వల్ల సమాజంలో ఉన్న తల్లులందరూ తలదించుకునే పరిస్థితి. B7 విజన్ మీడియా MD కృష్ణ యాదవ్. నేనే ఈ మెసేజ్ ని రాయడం జరిగింది. జరుగుతున్నటువంటి సంఘటనలను ఉద్దేశిస్తూ ఈనాడు కలియుగంలో కసాయి తల్లులు ఏ విధంగా చేస్తున్నారో, కామం కోసం కళ్ళు మూసుకుపోయినటువంటి తల్లుల కోసం సిగ్గు ఉండాలి అసలు ఏమన్నా ఆడోళ్ళకి. సో దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చిన్న చిన్న పిల్లలను చంపాలనుకుంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోకండి, పిల్లలని కనకండి, చంపకండి. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఆడోళ్ళు. అసలు ఒక నిమిషానంద సుఖం కోసం ఈనాడు కన్న పిల్లలను చంపుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నటువంటి మీలాంటి వల్ల సమాజంలో అమ్మ అనే పదానికి విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న పిల్లలు నిద్రపోయినాక ఆ చిన్న పిల్లలను చంపడం కానీ, పెరుగన్నంలో పాయిజన్ పోసి 3 పిల్లలను చంపినటువంటి మహిళ అయితేనేమి, సో మనం చూస్తా ఉన్నాం, నీటి సంపులో పడేసి చంపినటువంటి మహిళ అయితేనేమి, అదేవిధంగా ఆ పిల్లాన్ని చంపి భూమిలో పాతి పెట్టినటువంటి మహిళ అయితేనేమి, ఒక తల్లి పొజిషన్ లో మీరు ఉన్నా అంటే సిగ్గుచేటుగా భావించుకోవాలి. మిమ్మల్ని 10 సార్లు ఉరిదీసినా తప్పులేదు అసలు. సో దయచేసి ఇలాంటి సంఘటనలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లలని కనకండి. ఈనాడు చిన్న చిన్న పిల్లలకి అసలు జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఆ చావు తెలవక ముందే వారిని మీరు పైలోకాలకు పంపిస్తున్నారు. వాళ్ళ చనిపోయేటటువంటి బాధ ఏ విధంగా ఉంటుంది ఒకసారి వర్ణించలేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలని నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసేటటువంటి తల్లులు ఈనాడు నవమాసాలు మోసి ఆ చిన్న పిల్లలని, సంవత్సరం పిల్లలని, 2 సంవత్సరాల పిల్లలని సొంత చేతులతోనే తల్లులు చంపుతున్నారంటే ఈ కసాయి తల్లులు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి తల్లులకు ఖచ్చితంగా 10 సార్లు ఉరిదీసిన నడి చౌరస్తాల మీద శిక్షిస్తే గానీ ఇంకా వేరే ఉన్నటువంటి మహిళలకి సిగ్గు రాదు, శరం అన్నట్టు నేను తెలియజేస్తా ఉన్నాను.